నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మీడియా డిబేట్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సజావుగా జరుగుతోంది. అయితే హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో పలు మున్సిపాలిటీల్లో ఘర్షణలకు అలాగే ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. మెజారిటీ మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పలుచోట్ల మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. 7 కార్పొరేషన్లకు గాను 5ంటిని కాంగ్రెస్ అయితే దక్కించుకుంది. కరీంనగర్ బీజేపీ, అలాగే కొత్తగూడెం సిపిఐ దక్కించుకుంది. నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన కంఠం శిరీష ఎన్నికయ్యారు. ఇక బీజేపీ ఇతరుల మద్దతుతో ఆ పార్టీ మున్సిపాలిటీని అధికార పార్టీ దక్కించుకుంది. నల్గొండ నగరపాలక సంస్థ తొలి మేయర్గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఈ మేయర్లు కానివ్వండి, ఈ చైర్పర్సన్స్, చైర్మన్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, చెప్పండి. రైట్ మనశ్రీ, ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. దానికి సజావుగా ఈరోజు మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మాత్రం జరిగాయి. దీంట్లో ఓన్లీ తొర్రూరు మాత్రమే వాయిదా పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇదే ఎన్నికైన చైర్పర్సన్లు వివరాలైతే ఇలాగనే ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్గా చింతన చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహేన కాంగ్రెస్ పార్టీ అయితే ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. అదేవిధంగా విషయానికి వస్తే పరకాల మున్సిపాలిటీలో చైర్పర్సన్ సునీల్ కుమార్ రెడ్డి, మహబూబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ జ్యోతి, వర్ధన్నపేట మున్సిపాలిటీ సారంగపాణి, మరిపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ వైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సునీతా రవీందర్ రెడ్డి, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ కుమరయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ విషయం పెద్దమ్మతల్లి లక్ష్మీ రామ్నాథ్, వైస్ చైర్మన్ నరేందర్ అయితే ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం జరిగింది. ఇదే తొర్రూరు విషయానికి వస్తే మాత్రం ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన ఓట్లు రావడంతో కోఆప్షన్ మెంబర్తోని ఇటు మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఈ ఓట్లతోని 7 ఓట్లు అయితే నమోదైంది. దానికి తోడు దాన్ని మహబూబాద్ తొర్రూరు రాజకీయ పరిస్థితి ఉత్కంఠ తారస్థాయికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా చెప్పుకోవచ్చు, తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. జిల్లాలోని హాట్ టాపిక్గా మారిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మౌనంగా 9 ఓట్లు రావడంతో సమానంగా 9 ఓట్లు రావడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. సమాన ఓట్లతో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికారులు తొర్రూరు ఎన్నికైతే రేపటికి వాయిదా వేయడం జరిగింది. మనశ్రీ, అయితే బేసిక్గా చూసుకుంటే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు కూడా ఇంత ఉత్కంఠ ఏంటి? మామూలుగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఎవర నేతలు ఎవరా అనేది జనరల్గా ఆలోచిస్తారు. అలాంటిది ఇట్లా మేయర్లకు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, చైర్పర్సన్ కానీ ఇంత ఉత్కంఠ ఎందుకు ఈసారి ఇట్లా? ఎస్ మనశ్రీ, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ మొన్న సర్పంచ్ ఎలక్షన్లు తీసుకున్నా కూడా ఇదే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎక్కడ కూడా మా పార్టీ గెలవాలి, మేమే అధికారంలో ఉండాలి, మేము ప్రాంతాన్ని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి మేమే చేస్తామనే ఉద్దేశంతో మొన్న సర్పంచ్లను కూడా అధికార పార్టీ ఎక్కువ స్థానాలు అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే స్థాయిలో
పార్టీలు ఇరు బలాలు ఇరు వర్గాలు అమీతుమనే దిశతోని గట్టి ప్రయత్నం చేసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కువ స్థానాల్లో వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. తొర్రూరు విషయానికి వస్తే మాత్రం అక్కడ చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దయాకర్ రావు పిఏపై దాడి చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. అది సమానంగా అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళపై దాడి చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఇరు వర్గాలని శాంతింపజేసేసి పక్కకు నెట్టేసి అక్కడ 144 సెక్షన్ విధించిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా చూస్తే ఇది ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫెస్టేజ్గా అంటే ఎక్కువగా తన పార్టీ వర్గీయులు గెలవాలని తన పార్టీ కంప్లీట్ ఎక్కడ కూడా మా స్థానాలే రావాలనే ఉద్దేశంతోనైతే కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి తన అనుచరగలంతో తిరిగి ప్రజల నుంచి తమ చేసే పథకాలు అయితే ఏవైతున్నాయో ప్రజల్లో అమలు చేసే పరిస్థితి అయితే నెలకొని ఎక్కువ స్థానాలు మాత్రం ఆడ తీసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో తొర్రూరుని మాత్రం అంటే భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 7 సభ్యులైతే గెలవడం జరిగింది. కాంగ్రెస్కు 5 నుంచి 6 సభ్యులు గెలవడం జరిగింది. కోఆప్సివ్ సభ్యులతో కలిపి రెండు పార్టీలు కూడా సమాన ఓటు రావడంతో ఈ ఎన్నిక ఒక రోజు వాయిదా వేయడం జరిగింది. మనశ్రీ బేసిక్గా చూస్తే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు కూడా మనం ఎక్కువగా విన్నాం. ఈసారి కూడా క్యాంప్ రాజకీయాల మీద ఏం చెప్తున్నారు అసలు? ఎవరైతే కౌంటింగ్ కేంద్రం అంటే ఎలక్షన్ జరిగిన తెల్లారి నుండే కొంతమంది అయితే ఎమ్మెల్యే స్థాయి ఉన్నవారు కానీ ఇరు పార్టీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఇరువురిని క్యాంపులకే తరలించడం జరిగింది. ఎందుకంటే గెలిచిన వ్యక్తులు ఎటన్నా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. అంటే డబ్బాషిపో లేకపోతే అధికార పార్టీ హంగుబలంతో పోలీస్ బలంతో తమ అభ్యర్థులని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మాకు వచ్చే పీఠాలు రాకుండా భయంతో ఇరు వర్గాలు 2 పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలు చేసి ఉత్కంఠ స్థాయికి తీసుకొచ్చాయి. మన స్త్రీ ఇది అయితే మెజారిటీ కాంగ్రెస్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అంటే మేము చేసాం అభివృద్ధి, మేము ఆల్రెడీ అన్ని ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు అన్నట్టుగా చెప్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ మనిషి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల ముందే ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ తన అనుచర గల మంత్రులు కానీ ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేస్తున్నాం కూడా, ప్రతి ఊర్లో కూడా మేము ఎక్కడ కూడా సీసీ రోడ్డు కానీ సైడ్ డ్రైన్స్ కానీ మీకున్న ప్రతి సమస్య మేము నెరవేరుస్తాం, మాకు ఓటేయండి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ప్రాంతాన మీటింగ్లో అయితే వెల్లడించడం జరిగింది. అదే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కేటీఆర్ విస్తృత పర్యటన చేసిండు వరంగల్ జిల్లా మొత్తం చేసి కూడా ఈ 6 గ్యారంటీలు, తులం బంగారం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆడే కపట నాటకం, ఇదంతా మోసపోవద్దు, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన పరిస్థితి అయితే నెలకొంది. మనిషి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు ఈ కాంగ్రెస్కు సంబంధించి చాలామంది నేతలు కూడా రకరకాలుగా మన ప్రలోభమానాలో లేకపోతే వాళ్ళు చేసింది చెప్పాలి, వివరంగా చెప్పారా ప్రజల్లోకి, అది ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది అనేది కనుక మనం గమనిస్తే ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఎక్కువ అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఏవి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాయని చెప్పొచ్చు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇక నుంచి మేము రైతు బంధు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, ఇవన్నీ పక్కకు పెడితే మీ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాం. ఇదే విషయానికి వస్తే ములుగు జిల్లాకు మంత్రి కూడా మేడారం జాతరకు 251 కోట్లతో మేడారం జాతరని కనివిని రీతిలో మేము అభివృద్ధి చేసాం. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా మాకు పీఠం ఇస్తే మీ ములుగుని కూడా సస్యశ్యామలంగా ఎక్కడ కూడా దుబ్బలేవని పరిస్థితి, రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క పేదవారికి కూడా ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పేసి అయితే ప్రతి దాన్ని ప్రజల్లోకి అయితే చేరవేసే ప్రయత్నం అయితే చేసిన దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. మనశ్రీ ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే ఈ మేయర్లు కానివ్వండి లేకపోతే ఈ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి అందించడానికి స్టూడియోలో మా కరెస్పాండెంట్ సవీన్ కూడా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సవీన్. ఇప్పుడు మామూలుగా జనరల్గా అయితే సార్వత్రిక ఎన్నికలకే ఎక్కువ శాతం పెద్ద సీరియస్గా తీసుకోరు, అలాంటిది ఈసారి చైర్మన్లకు సంబంధించింది ఇంత సీరియస్గా తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలు లోకల్గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎక్కడికక్కడ రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్యాంపు రాజకీయాలు పెట్టడంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఎక్సఫిషియోతో ఉండటంతో ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్యాంపులకు తరలించి ఎన్నికల రోజు ఇంత హడావుడి, ఇంత టెన్షన్ నెలకొనడానికి ఇది ఒక ప్రధాన కారణం. మరోవైపు దాదాపు 36 మున్సిపాలిటీల్లో హంగొచ్చింది. ఈ మున్సిపాలిటీల్లో ఎవరు ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకుంటే ఆ మున్సిపాలిటీలు వారి ఖాతాలో పడతాయి. ఓవరాల్గా
ఇప్పుడు మొత్తం నెంబర్ గేమ్ నడుస్తుంది కాబట్టి నెంబర్ గేమ్లో మేము కూడా అధికార పార్టీతో సమానంగా నిలవచ్చు అనే భావంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఈసారి 7 మున్సిపల్ కార్పొరేషన్లు మనం చూస్తే ప్రధానంగా 5 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడగా 2 ఒకటి కరీంనగర్ బీజేపీ ఖాతాలో పడింది. బీజేపీకి అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినప్పటికీ ఇండిపెండెంట్లు ఏఐఎఫ్బి నుంచి గెలిచిన వారు బీజేపీలో చేరడంతో పాటు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీకి సంబంధించినటువంటి కొలగాని శ్రీనివాస్ అక్కడ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు బీజేపీ తరపున, అతను గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేయర్గా పనిచేశారు. తర్వాత బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. కరీంనగర్లో ఒక పెద్ద ట్విస్టేజ్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మేము కూడా పోటీలో ఉంటామని చెప్పింది. మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఎన్నికల్లో నిలిచింది. బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని కరీంనగర్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ భావించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం 9 కార్పొరేటర్లు గెలిచింది. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఇతని ఓటు కూడా ఉండడంతో 10 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. కానీ బీఆర్ఎస్ మేము ఎన్నికల్లో పాల్గొనట్లేదని చెప్పి ఎన్నికకు దూరంగా ఉండడంతో బీజేపీకి మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలు 2 బీజేపీకి దక్కాయి. ఇక కొత్తగూడెం అయితే మొదటి నుంచి ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొత్తగూడెం అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అక్కడ కొత్తగూడెం నుంచి సిపిఐ ఎమ్మెల్యే కుననేని సాంబశివరావు ఉన్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా రాష్ట్రంలో సిపిఐ వ్యవహరిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కలిసి పనిచేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతోటి వెళ్ళింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అసెంబ్లీలో కూడా సిపిఐ వ్యవహరిస్తూ వస్తుంది. ఇప్పుడు కొత్తగూడెం ఎన్నికల్లో మొత్తం కొత్తగూడెం పాలవంచ కలిపి మొత్తం 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేయాలని భావిస్తే అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులు నిలిపారు. అక్కడ సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి సమానంగా 21 వార్డులు వచ్చినాయి. సిపిఎంకి 1 వార్డు వచ్చింది, బీజేపీకి 1 వార్డు వచ్చింది, ఇండిపెండెంట్లు 6 గెలిచారు, అదేవిధంగా బీఆర్ఎస్ 7 గెలిచారు. ఇట్లా కొత్తగూడెంలో కూడా హంగు ఏర్పడడంతో స్వయంగా సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని పిలుచుకొని రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరిపి చెరొక 2.5 ఏళ్ల పాటు అక్కడ మేయర్ పీఠాన్ని పంచుకోవడంతో అక్కడ క్యాంపు రాజకీయాలన్నీ మారిపోయి ఒక్కసారిగా సిపిఐ కాంగ్రెస్ పార్టీ అవగాహనకు వచ్చాయి. సిపిఐకి చెందినటువంటి 3 గణేష్ అక్కడ మేయర్గా ఎన్నికయ్యారు. సిరిపురపు లత అనే ఆమె కొత్తగూడెం నుంచి డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ తరపున 2.5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత మరో 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఉంటే డిప్యూటీ మేయర్గా సిపిఐ అక్కడ పంచుకోబోతుంది. ఇక నల్గొండకు సంబంధించి బుర్రి వసంత కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఎన్నికయ్యారు. ఏమనగా ముందే ఎన్నికల కంటే ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇక నిజామాబాద్లో ఉమారాణి కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్గా ఎన్నికారు. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక కార్పొరేటర్ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. నిజామాబాద్కు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు, అదేవిధంగా ఎమ్మెల్సీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ అఫీషియో ఓటుతో అక్కడ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్గా ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తి ఎన్నికయ్యారు. రామగుండం మహంకాళి స్వామి అక్కడ క్రిస్టల్ క్లియర్గా అక్కడ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మంచిర్యాల ధరణి మధుకర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. మహబూబ్ నగర్ మేయర్గా మమతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అందులో ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లెందు, అదేవిధంగా సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, అదేవిధంగా కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి అఫీషియల్గా మరొకసారి డేట్ అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల ముఖ్యంగా జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తొర్రూరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు వర్గాలుగా విడిపోయి అక్కడ ఘర్షణ చోటు చేసుకుంటే అదనపు బలగాలను రప్పించి ఎన్నికను వాయిదా వేసిన పరిస్థితి కూడా మనకు ఏర్పడింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు జరిగినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో అనేక జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీలు కాంబినేషన్స్ ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచాయి, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ గెలిచింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసి మేయర్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడికక్కడ స్థానికంగా పొత్తులు పెట్టుకొని ఆయా మున్సిపాలిటీల వారీగా సామాజిక సమీకరణాల ఆధారంగా రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తే మనం చూసాం. పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి బీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన మొత్తం బీఆర్ఎస్
పార్టీకి పనిచేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఆయన పనిచేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇతను గూడెం మైపాలరెడ్డి ఇద్దరు ఒకే కారులో వచ్చి తమ ఓటు హక్కును, ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. ఇట్లా ఓవరాల్గా అనేక మున్సిపాలిటీల్లో కూడా కాంబినేషన్స్ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ కలిసి అక్కడ మున్సిపాలిటీలను ఫామ్ చేసుకున్న పరిస్థితి ఓవరాల్గా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మనకు కనపడింది. అంటే ఈ కాంబినేషన్స్ అనేది వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో అదంతా కూడా ఒక రకంగా వాళ్ళు అనుకున్న విధానంగానే విజయం అయితే సాధించినట్టు చెప్పొచ్చా? అంటే మున్సిపల్ ఎన్నికలు స్థానికంగా లోకల్ ప్రయారిటీ ప్రకారం జరుగుతాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మనం చూస్తే అక్కడ బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బీజేపీ కాంగ్రెస్ కలిసి అక్కడ ఆమన్గల్ మున్సిపాలిటీని దక్కించుకున్న పరిస్థితి మనకు కనపడింది. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు మున్సిపాలిటీల వారీగా ఇక్కడ మనకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు, ఇక్కడ ఎవరిని ఓడించాలంటే ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరిని గెలిపించాలి, ఈ లెక్కల ప్రకారం రాష్ట్ర నాయకత్వాలతో సంబంధం లేకుండానే స్థానికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తులు అభ్యర్థుల వారీగా ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే బాగుంటుంది అనే అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతనే రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అమర్చింతలో కూడా ఇదే రకమైన కాంబినేషన్ మనకు కనపడింది. అమర్చింతలో కూడా 3 పార్టీలకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు 3 వార్డులు వచ్చాయి. సిపిఎంకు 1 వార్డు వచ్చింది. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమెనే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు, సిపిఎం వార్డు సభ్యులు, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించిన ఎక్స్ అఫీషియో ఓటుతోటి అక్కడ మున్సిపాలిటీని ఫామ్ చేసుకున్నారు. ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా, పొత్తుల ఆధారంగా ఆయా రాజకీయ పార్టీలు చివరి నిమిషంలో తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ఇట్లా కాంబినేషన్స్ ఏర్పాటు చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను దక్కించుకున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతుంది. 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక వాయిదా పడింది. ఇక మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫిగర్ ఏ పార్టీకి ఎన్ని గెలిచింది అనే దానిపైన మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చైర్మన్ పదవులు ఏ పార్టీకి దక్కాయి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏ పార్టీకి దక్కాయి అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఓకే సవీన్, జూమ్లో మనకు అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుండి అయ్యప్ప. ఖమ్మానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనశ్రీ మొదటి నుండి అనుకున్న విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక్క కొత్తగూడెమే మొదటి నుండి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్, సిపిఐ పార్టీలకి 60 డివిజన్లకు సంబంధించి పొత్తు కుదరకపోవడంతో ఇద్దరు వేరువేరుగా రంగంలో దిగారు. ఈ నేపథ్యంలోనే 22 సీట్లు కాంగ్రెస్ రాగా సిపిఐకి 22 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలోనే సిపిఐ పార్టీ 2.5 సంవత్సరం మేము మేయర్గా చేస్తామని, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు 2.5 సంవత్సరం చేస్తామని తీర్మానం తీసుకున్న. దీనికి ప్రధానంగా రేవంత్ రెడ్డి నిన్న రంగంలో తిరిగి ఇద్దరికి నేతల మధ్య సమయం కుదిరించిన తర్వాతే 2.5 సంవత్సరం పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 కూడా కాంగ్రెస్ పుచ్చుకున్న పరిస్థితి అయితుంది. మనం చూసుకోవచ్చు. మొదటగా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కోకాబత్తిన అనిత, వైస్ చైర్మన్గా తమ్మినేని నవీన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు వైరా మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్గా కట్ల సంతోష్ అయితే ఎన్నికయ్యారు. ప్రధానంగా అసురాపేట చూసుకోవచ్చు. ఈసారి మున్సిపాలిటీలో దంపతులకు పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సత్తుపల్లి నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ మైనార్టీకి సంబంధించినటువంటి రెహేనా బేగంతో పాటు ఇటు వైస్ చైర్మన్గా బొంతు సుమలతాకైతే ఈరోజు కేటాయించడం జరిగింది. ఇంకా మధిర మున్సిపాలిటీకి వస్తే డిప్యూటీ ఇలాకాలో మొదటి నుండి అనుకున్న విధంగానే కాంగ్రెస్ పైచేయి సాధించింది. వైరా మున్సిపాలిటీకి కూడా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అయితే ఇక్కడ చైర్మన్గా తీసుకున్నారు. మరో ఇల్లెందు చూసుకున్నట్టయితే అక్కడైతే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికైతే జరగలేదు. ఎందుకంటే క్యాంపుకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు ఇప్పటికి కూడా రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. రేపు అయితే అక్కడ ఎన్నిక అయితే జరగనుంది. ఏదైనప్పటికీ మొదటి నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 3 మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు కూడా ప్రజల్లో తీసుకెళ్లడం అయితే కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైసే సాధించింది అని చెప్పాలి. ముఖ్యంగా కొత్తగూడెంకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు అయితే ఈరోజు రావడం జరిగింది. ఇంకా మిగిలిన చోట్ల కూడా అదేవిధంగా కొంతమేర బీఆర్ఎస్ పార్టీ కొంత పైచేయి సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దూకుడికి బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిందనే చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇటు
బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలో కేవలం ఆ ఎమ్మెల్యేనే పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే ఒక్కటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థులను గెలుపొందడానికి కృషి చేస్తారు. ఈసారి అందుకు భిన్నంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కూడా రంగంలో దిగి ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఓటర్ని ప్రభావితం చేసే విధంగా కూడా డబ్బులు విచ్చలవిడిగా అంటే 2,000 నుండి 10,000 ప్యాకేజీలు కూడా గిఫ్ట్లు కూడా పంచిన పరిస్థితి ఉంది. లాస్ట్ 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. ఈ నేపథ్యంలోనే 7 మున్సిపాలిటీలకు కైవసం చేసుకున్నాయి. ఇటు మేయర్ కొత్తగూడెం కూడా షేర్ చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. మొదటి నుండి సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉండి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా గత ఎన్నికలు చూసుకోవచ్చు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సీట్లు రావడం జరిగింది. దీనికి కారణం ఇద్దరు మిత్రపక్షంగా ఉండి అక్కడ ఆ పార్టీని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో పొత్తు కుదరకపోవడంతో ఈ విధంగా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగి సిపిఐ నాయకులతోటి చర్చలు జరిపి సఫలమైన పరిస్థితి నేపథ్యంలో 2.5 సంవత్సరం ఈరోజు మేయర్గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది మణిశ్రీ. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు మంత్రులు వాళ్ళు ప్రచారం అయితే చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. ప్రజలకు ఏ విధంగా వాళ్ళు గెలిస్తే ఏ విధంగా ఏం చేయబోతున్నాము ఏంటి అనే దాని మీద వివరించుకుంటూ వెళ్ళారని ఒక పక్క మీరు చెప్తున్నారు. మరి అటువంటి ఆ ప్రచారానికి సంబంధించి ఎటువంటి ఎక్కువగా వాడారు? ఒక పక్క బీఆర్ఎస్ ఏమో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదని పదే ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడైనా సరే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇవే చెప్తున్నారు. 6 గ్యారెంటీల సంగతి ఏమిటి అనేది ఇదే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో కానీ అది హైలైట్ అవ్వకుండా మరుగున పడిపోయి కేవలం కాంగ్రెస్ ఏం చేసింది అనే దాని మీద మాత్రమే హైలైట్ అయింది. అటువంటి వాళ్ళు వాడిన వర్డ్స్ ఏంటి? దీనికి సంబంధించి ఎటువంటి పథకాలు వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు పొంగులేటి నియోజకవర్గం అయినటువంటి పాలేరు కొత్తగా ఏర్పడిన పాలేరులో ఏదులాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. అక్కడ ఏర్పడిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటే చెప్పారు, ఈ మున్సిపాలిటీని మోడర్న్గా జిల్లాలో తీర్చిదిద్దాను, ఇక్కడ ఉన్నటువంటి సకల సదుపాయాలు అందిస్తామని ప్రజలకి చెప్పుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా అక్కడ ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వివిధ పథకాలు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అందరికీ అందాయి. మరోవైపు ఏదులాపురం అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలైతే విశ్వసించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కావచ్చు కల్లూరు కూడా కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇది కూడా పొంగులేటి ఇలాకానే చెప్పాలి. సొంత నియోజకవర్గం నారాయణపురం కావడంతో అక్కడ కూడా ఆయన పైచేయి సాధించారు. ఇదే విధంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా జోరుగా ప్రచారం నిర్వహించి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, తాతా మధు కావచ్చు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ప్రజల దగ్గరికి అంటే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలు ఆ ప్రజల దగ్గరికి అసలు వెళ్ళలేదని చెప్పినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజలైతే విశ్వసించలేదని చెప్పాలి. మరోవైపు ఎంపీ వద్దిరాజ్ చంద్ర బ్లాక్ కార్డ్ అని చెప్పి 6 గ్యారెంటీలు కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తూ చూపించినప్పటికి కూడా అక్కడ కేవలం 8 స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో సిపిఐ పార్టీ తీసుకున్న పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 6 స్థానాల్లో విజయం సాధించారు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించారని అయితే తెలుస్తుంది మణిశ్రీ. ఇక బీజేపీ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ మేమేమన్నా తక్కువ తిన్నాం అన్నట్టుగా వాళ్ళు కూడా ముమ్మరంగానే చేశారు ప్రచారానికి సంబంధించి. మరి వాళ్ళ వెనకబాటుతనానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇటు ఖమ్మం జిల్లాలో కొంతమేర ఈసారి ఓటు బ్యాంకింగ్ పెరిగిందని చెప్పాలి. గతంలో పోల్చుకున్నట్టయితే ఈసారి కొంతమేర పెరిగింది. పర్సంటేజ్ 15% దాకా వచ్చింది. ఎందుకంటే కొత్తగూడెంలో ఒక సీటు కూడా కార్పొరేషన్ సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని చెబుతూ వాళ్ళ ప్రచారంలో తీసుకెళ్ళినప్పటికీ కొంత విఫలమయ్యారు. అయితే మిగతా చోట్ల మెజార్టీ అయితే సాధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే 25% బీజేపీ కూడా సాధించని చెప్పాలి మణిశ్రీకి. ఏంటంటే బీజేపీ పార్టీ కూడా కొంత పోటీ అయితే ఇచ్చింది. అంటే ఆ 2 పార్టీలకు ధీటుగానే ఇచ్చిందంటారా?
వాస్తవంగా రెండు పార్టీలకి ధీటుగా ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గతం పర్సంటేజ్ చూసుకుంటే ఈసారి పైచేయి సాధించింది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టినవి కూడా గతంలో బీఆర్ఎస్ పెట్టినవి కూడా ప్రజలు విశ్వసించలేదు అని చెప్పి కూడా జోరుగా ప్రచారం అయితే నిర్వహించారు. రానున్న రోజుల్లో కొంతమేర బీజేపీ పుంజుకునే అవకాశం అయితే కనపడుతుంది మనీశ్రీ. ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ రెండింటిని కనుక మనం కంపారిజన్ చేస్తే ముందంజలో ఈ రెండు పార్టీలకు సంబంధించి పర్సంటేజ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఏది కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉంది ఈ రెండింటికి సంబంధించి? ఈ రెండింటికి పరంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ఏ కొంతమేర పుంజుకునే అవకాశం కనబడింది. ఎందుకంటే గత పంచాయతీ ఎన్నికల్లో కూడా చూసుకోవచ్చు, ఖమ్మం జిల్లాలో 40% సీట్లు సాధించింది. ఈసారి మున్సిపాలిటీ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇటు కల్లూరు చూసుకుంటే 12 స్థానాలు మున్సిపాలిటీలో వార్డులు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఇటు సత్తుపల్లిలో కూడా చూసుకోవాలి 17 స్థానాలు వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు కైవసం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి వార్డులలో అడపా కొంచెం పైచేయి సాధిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. బీజేపీకే బీఆర్ఎస్కే అత్యధికంగా ప్రజలైతే మొగ్గు చూపే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఇద్దరి మధ్య కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనపడుతుంది మనీశ్రీ. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప. ఇక ఓవరాల్గా డీటెయిల్స్ ఒక్కొక్క దానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు మేయర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి సిద్దిపేటకు కానీ లేకపోతే మెదక్కు సంబంధించి అక్కడి డీటెయిల్స్ ఏంటి అనేది రాజుగౌడ్ని అడిగి తెలుసుకుందాం. రాజుగౌడ్ చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రామాయంపేటని కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజుగౌడ్. సెవిన్, జనరల్గా చూసుకుంటే ఒకప్పుడు క్యాంప్ రాజకీయాలు అనేసరికి ఇందాక కూడా నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడిగా, సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే అనేసరికి ఇప్పుడు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉండి అక్కడ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఎందుకు తీసుకున్నారు అంటే ఏంటి, కాంగ్రెస్కి ఎదురు లేదు ఇక ఫ్యూచర్లో అనేది గట్టిగా జనంలోకి తీసుకెళ్ళడానికా లేకపోతే ఈ ప్రతిపక్షాలకు చెప్పడానికి అని చెప్పొచ్చా? అంటే 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఫలితం తేడా వస్తే అది ఆటోమేటిక్గా సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు వాస్తవానికి విదేశీ పర్యటనలో ఉన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచే ఎన్నికల మానిటరింగ్కి సంబంధించి పీసీసీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులందరికీ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 లోక్సభ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 15 లోక్సభ నియోజకవర్గాలు, మొత్తం 17 ఉన్నాయి తెలంగాణలో. 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 15 లోక్సభ నియోజకవర్గాలకు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోవటంలో బాధ్యత వారికి అప్పగించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన డీసీసీ అధ్యక్షులను నియమించింది. వారికి కూడా ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చి ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా సర్వేల ఆధారంగా ఏ మున్సిపాలిటీలో ఆధిక్యతలో ఉన్నాము, ఏ మున్సిపాలిటీలో వెనుకబడి ఉన్నాము, అదేవిధంగా ఎక్కడ ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసుకుంటూ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి మెజారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 29 నుంచి 35 మున్సిపాలిటీలు డైరెక్ట్గా బీఆర్ఎస్ ఖాతాలో పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, 2 ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఈ హామీల ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బీఆర్ఎస్ పార్టీ గెలిచే మున్సిపాలిటీను హంగ్ వరకు, అంటే నెక్ టు నెక్ ఫైట్ వరకు తీసుకురాగలిగింది. అదే ఇప్పుడు 37 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు హంగ్ ఫలితాలు వచ్చినటువంటి మున్సిపాలిటీలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి హడావుడిని మనం ఇప్పటివరకు చూసాం. జనగామ మున్సిపాలిటీలో కావచ్చు, జనగామలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా అక్కడ ఓట్లు ఉన్నాయి, కౌన్సిలర్ ఓట్లు, ఎక్సాఫిషియో ఓట్లు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ కిడ్నాప్కు గురయ్యారు. ఆ కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారో తెలపాలంటూ కూడా వారు
సమావేశ మందిరంలోనే ఆందోళన చేయడంతో ఆ ఎన్నికను వాయిదా వేసిన పరిస్థితి ఏర్పడింది. తొర్రూరులో కూడా మున్సిపల్ కౌన్సిల్ బయట కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడ ఎన్నిక కూడా వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ అన్నట్లుగా ఈ ఎన్నికలు నడిచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ వరకు క్యాంపు రాజకీయాలు అయితే మరీ దారుణంగా, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా క్యాంపులు పెట్టాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని కొంతమందిని హైదరాబాద్కు తరలించడం, కొంతమందిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉంటాయో పిక్నిక్ స్పాట్ అంటే పర్యాటక ప్రాంతాలు అక్కడికి తరలించడం, అదేవిధంగా కొన్ని బయట గోవా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఈరోజు చైర్మన్ ఎన్నిక ఉంది కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజు వారిని నేరుగా మున్సిపల్ కౌన్సిల్ కేంద్రాలకు తీసుకొచ్చి వారి ఓట్లు వేసే విధంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేశాయి. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను అంతా మనం చూసాం. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ తమ పార్టీ అభ్యర్థులు గెలవాలి అనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీకి సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ అభ్యర్థి అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. బీజేపీకి సంబంధించినటువంటి కొంతమందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఓవరాల్గా లోపలికి వెళ్ళిన దాకా కూడా ఆయా రాజకీయ పార్టీలకు గెలుపొందినటువంటి కౌన్సిలర్లపై నమ్మకం లేకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగడానికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది. ఓకే సెవెన్, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. విశాల్ అందుబాటులో ఉన్నారు. విశాల్, అలాగే ఆదిలాబాద్ నుండి రవి కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విశాల్, అప్డేట్స్ ఏంటి? విశాల్ రైట్ మనశ్రీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు చెప్పండి. రైట్ మనశ్రీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఒక 20 పైగా మున్సిపాలిటీలను గెలుచుకుందామని వాళ్ళు ఆశించారు. కానీ ఆశించిన తగ్గట్టుగా వాళ్ళకి ఫలితాలు రాలేవు. కేవలం తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్స్ ప్రకారం ఒక్క మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అది మహబూబ్నగర్లోని మున్సిపాలిటీ, ఒక్క నారాయణపేట మున్సిపాలిటీనే బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఈ నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటలేదు. అక్కడ మొత్తం నారాయణపేటలో 24 వార్డులు ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 13గా ఉంది. అయితే కేవలం బీజేపీకి 11 మాత్రమే, అక్కడ 11 వార్డులను మాత్రమే గెలిచింది. ఇక తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియల్ ఓటును అక్కడ నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి వినియోగించడంతో ఆ నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ కైవసమైంది. అక్కడ చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఇద్దరు కూడా బీజేపీ నుంచి ఎంపికయ్యారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీని ఇప్పటివరకు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక కార్పొరేషన్కి సంబంధించి చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్, అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ వస్తాయని కాంగ్రెస్ బీజేపీ నాయకులు భావించారు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ ఖాతాలో పడింది. ఈ కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి కూడా నిన్నటి వరకు కొంత హైడ్రామా నెలకొంది. ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి బీజేపీలో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆ తర్వాత బీజేపీ నుంచి తను మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ పార్టీలోకి వచ్చేయడం, ఇలాంటి అన్ని కూడా పరిణామాలు జరిగాయి. అంటే ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 కార్పొరేషన్ డివిజన్ వార్డులు ఉంటే అందులో తప్పకుండా 34 మ్యాజిక్ ఫిగర్గా ఉంది. ఆ 34 వచ్చి ఉంటే కరీంనగర్ కార్పొరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే బీజేపీ కైవసం అయ్యేది. కానీ బీజేపీకి 30 సీట్లు మాత్రమే అక్కడ వచ్చాయి. అయితే మిగిలిన స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని అదేవిధంగా బండి సంజయ్ తన ఎక్స్ అఫీషియల్ను ఉపయోగించుకొని ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, అదేవిధంగా ఒక మున్సిపాలిటీను బీజేపీ దక్కించుకుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కొంతమంది అభ్యర్థులని బీజేపీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన ఒక అభ్యర్థి బీజేపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఏఐఎఫ్బి పార్టీ విప్ జారీ చేయడంతో మళ్ళీ తిరిగి తను బీజేపీ నుంచి తన సొంత పార్టీకి వెళ్ళిపోయింది. దీంతో కొంత ఏదైనా గేమ్ చేంజ్ ఏమైనా అవుతుందా, కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ కరీంనగర్ పీఠాన్ని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా అనే ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే వాటన్నిటికీ కూడా సస్పెన్స్కి తెరదించుతూ
ఈరోజు కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసమైంది. ఇక 2 నుంచి 3 కార్పొరేషన్లు వస్తాయని బీజేపీ భావించింది, కానీ ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే బీజేపీ ఖాతాలో పడింది. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 2600 వార్డుల్లో బీజేపీ పోటీ చేసింది, కానీ 330 వార్డుల్లో మాత్రమే 336 వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికి స్థానికంగా ఉండే ఆ ప్రచార బాధ్యతలను, ఆ క్యాంపెయిన్ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు బీజేపీ వైపు తిరగలేదు. కేవలం మూడో స్థానానికి పరిమితం. ఓట్ షేర్లో కూడా బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. 10 లక్షల ఓట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి. అంటే మూడో ప్లేస్లో మాత్రమే బీజేపీ ఉంది. అంటే 15% ఓట్ షేర్ మాత్రమే బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో దక్కించుకోగలిగింది. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలు చూసినప్పుడు బీజేపీకి ఓట్ షేర్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బీజేపీ ఓట్ షేర్ అనేది పెరగడం లేదు, అది తగ్గుతూనే ఉందనేది ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా బీజేపీ అధినాయకులు సైతం ఇక్కడికి ప్రచారానికి వచ్చారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఇక్కడికి వచ్చి కాగజ్ నగర్లో పర్యటించారు, కానీ అక్కడ కూడా ఆశించిన ఫలితాలు బీజేపీకి దక్కలేదు. ముఖ్యంగా ఏ పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల టైంలో ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం, అదేవిధంగా ఛార్జ్ షీట్ని విడుదల చేయడం ఇలాంటి ఏ అంశాలను కూడా లేవనెత్తలేదు. కానీ బీజేపీ ఒక్క పార్టీయే మేనిఫెస్టోని విడుదల చేసింది. అంటే ఒకవేళ తాము ఎక్కువ మున్సిపాలిటీలను గెలిచి అదేవిధంగా కార్పొరేషన్లు గెలిస్తే ఏం చేస్తామనే దానికి కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోని కరపత్రం రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రజలు బీజేపీ వైపు తిరగలేదు. అదేవిధంగా ఛార్జ్ షీట్ను ప్రభుత్వం మీద అనేక విమర్శలను కూడా చేస్తూ బీజేపీ ముందుకెళ్ళింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని కూడా అనేక విమర్శలు చేస్తూ అధికార పార్టీ మీద, అదేవిధంగా 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ బీజేపీ ఓటర్లు 66 స్థానాల్లో పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ జరిగింది. అదేవిధంగా ఒక 33 స్థానాల్లో కాంగ్రెస్ ఏర్పడింది. బీజేపీకి మాత్రం ఎక్కడ కూడా ఒక పూర్తి స్థాయి మెజార్టీ అనేది దాటలేకపోయింది. అంటే నారాయణపేట అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం ఇతర అభ్యర్థులు చేసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్ ఓటును ఉపయోగించుకున్న తర్వాత ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ అనేది బీజేపీకి దక్కింది. ఇక బైన్సా కూడా బీజేపీకి దక్కుతుందని కూడా భావించారు. కానీ బైన్సాలో ఒక ఊహించని ఒక పరిణామం ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ స్వతంత్ర అభ్యర్థులందరికీ ఒక స్వతంత్ర కౌన్సిలర్ కి అక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికయ్యారు. అంటే వాళ్ళు కూడా బీజేపీ నుంచి టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ బీజేపీని గెలిచినట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ అది పూర్తి స్థాయిలో బీజేపీ ఖాతాలోకి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుతో అక్కడ స్వతంత్ర అభ్యర్థి చైర్పర్సన్ గా, వైస్ చైర్పర్సన్ గా ఎన్నికవడంతో అది ఒక స్వతంత్ర కోటాలనే ఉంటుంది. అంటే మొత్తానికి ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలు పరిశీలించినప్పుడు బీజేపీ ఇంకా గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో నాయకత్వం లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రచారంలో కానీ కొంత ఇబ్బందులు ఏర్పడడం, ఓటు బ్యాంకుని క్రియేట్ చేయడంలో సరైన క్యాడర్ లేకపోవడం వల్ల దాని ఓటు బ్యాంకుకి కొంత ప్రభావం పడిందన్నది కూడా మనకి ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుంది. ఇంకా దక్షిణ తెలంగాణలో ఇక్కడ కూడా బీజేపీ తన ఖాతాని ఆశించిన స్థాయిలో తెరవలేకపోయింది. ఇంకా అదేవిధంగా ఉత్తర తెలంగాణలో సైతం ఆదిలాబాద్ లాంటి చోట్ల బీజేపీ ఊపందుకుంటుంది. ఆదిలాబాద్ లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని కూడా అందరూ భావించారు. అదేవిధంగా వేములవాడలో మరికొన్ని చోట్ల బీజేపీ, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా కరీంనగర్, ఈ 3 చోట్ల తప్పకుండా బీజేపీకి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని భావించారు. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా గెలుస్తాయని భావించారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రాలేవు. బీజేపీకి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారి స్థానంలో కూడా చాలా చోట్ల ఎక్కువ వార్డులను గెలుచుకోలేకపోయింది, ఎక్కువ కౌన్సిలర్లు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. మొత్తానికి ఈ ఎన్నికలు బీజేపీకి ఆశించిన ఫలితాలను మాత్రం ఇవ్వలేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మలేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ విశాల్.
ఇక ఆదిలాబాద్ నుండి రవి ఉన్నారు. రవి, డీటెయిల్స్ ఏంటి ఆదిలాబాద్కి సంబంధించి? మాన్యశ్రీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 49 వార్డు కౌన్సిలర్లు అయితే ఉన్నారు. ఇందులో అత్యధికంగా మెజార్టీ బీజేపీకి 21 అభ్యర్థులు అయితే ఎంపిక అయ్యారు. అయితే ఇందులో మెజార్టీ స్థానాలు ఒక 4 తక్కువ ఉండడంతో క్యాంపుకి అయితే వెళ్లారు బీజేపీ అభ్యర్థులంతా. అయినప్పటికీ కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు, బీఆర్ఎస్ అభ్యర్థులు కలిసి నేడు స్వతంత్ర అభ్యర్థి అయిన బండరి అనూష గారిని చైర్మన్గా ఎంపిక చేశారు. ఈ కలయిక మాత్రం రాజకీయాల్లో కొత్త కోణంగా కనిపిస్తుంది. ఇలా ఆల్ పార్టీలు కలిసి ఒక స్వతంత్ర అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం అయితే కొత్త కోణంగా చూస్తూ ఉన్నారు జిల్లా ప్రజలంతా. రవి, ఓకే, థ్యాంక్ యూ రవి. ఇక సవీన్తో మాట్లాడదాం. సవీన్, బేసిక్గా చెప్పాలంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా ఒక్కొక్క అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు గతంలో కన్నా బీజేపీ కాంగ్రెస్ విమర్శిస్తున్న దాన్ని కూడా అధిగమిస్తూ ఒక రకంగా ముందంజలో ఉందని చెప్పొచ్చా మనం? గతం నుంచి ఆయన విమర్శనాస్త్రాలు ఎప్పుడైతే సంధించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మున్సిపల్ ఎన్నికల వరకు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏం చెప్పొచ్చు బీజేపీ గురించి? ఓవరాల్గా అర్బన్ ప్రాంతం అంటే మున్సిపల్ ఎన్నికలు అంటే పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతాయి. కొంత బీజేపీకి బేస్ ఉంటుంది అనేది మనం భావించాము. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. 2019లో బీజేపీకి 4 లోక్సభ స్థానాలు వస్తే 2024లో 4 అదనంగా పెరిగి 8 వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ అదే విధంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అందరూ ఊహించినట్లుగానే కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్ల పరిధిలో బీజేపీ కొంత మెరుగ్గానే ఫలితాలు సాధించింది. అక్కడ కరీంనగర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వరుసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత బీజేపీకి అక్కడ బేస్ ఉంది. నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అతను కూడా అక్కడ బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టగలిగారు. దీంతో మేయర్ పీఠం దక్కకపోయినా బీజేపీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక మిగిలిన చోట్ల మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీజేపీ అక్కడ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఆదిలాబాద్ నుంచి పాయల శంకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి కానీ మున్సిపాలిటీని దక్కించుకోలేకపోయారు. ఇక నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ఇక ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట్ల కూడా బీజేపీకి అనుకూలమైన ఫలితాలు రాలేదు. ఓవరాల్గా చూస్తే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15,05,6 ఓట్లు పొంది 39.802 ఓట్లు సాధించింది. ఇక బీఆర్ఎస్ 10,87,347 ఓట్లు పొంది 28 అంటే దగ్గర 29% ఓట్లు. బీజేపీ 5,92,823 ఓట్లు సాధించి 16% ఓట్లు సాధించింది. అంటే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సెకండ్ స్థానంలో నిలిచింది. అంటే దాదాపు 35-36% ఓట్లు బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో వచ్చాయి. ఇప్పుడు మాత్రం చూసుకుంటే దాదాపు సగానికి పైగా శాతం ఓట్లు బీజేపీకి తగ్గినట్లుగా మనం మున్సిపల్ ఎన్నికల్లో చూడాల్సి ఉంటుంది. కొన్ని మున్సిపాలిటీలు మాత్రమే రూరల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు లేకపోతే రూరల్లో ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీలో కలిశాయి. కానీ దాదాపుగా అర్బన్ ప్రాంతంలోనే ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో కొంత ఎమర్జ్ కావాలని భావించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా మహబూబ్నగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఎన్నికల ప్రచారానికే తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన మహబూబ్నగర్కి వచ్చారు. అక్కడ నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ నుంచి ఆమె ఉన్నారు కాబట్టి నితిన్ నబీన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆదిలాబాద్లో ప్రచారం చేశారు. బీజేపీకి సంబంధించి ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. అయినప్పటికీ బీజేపీ పెర్ఫార్మెన్స్ లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇది నామమాత్రంగానే అని చెప్పుకోవాలి. లోక్సభ ఎన్నికలంటే అదొక వేవ్. అంటే దేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. మోడీ వేవ్ కావచ్చు, లేకపోతే పదే ప్రచారం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కొంత క్యాడర్ కూడా నిరాశలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే భావంతో కొంతమంది ఓటర్లు బీజేపీ వైపుకు మొగ్గు చూపుండొచ్చు. కానీ బీజేపీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి. తెలంగాణకు సంబంధించి పదే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు సంబంధించి కీలకమైన ప్రాజెక్ట్స్, మెట్రో విస్తరణ కావచ్చు,
కావచ్చు, RRR కావచ్చు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణకు జాతీయ హోదా, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా. పాలమూరు రంగారెడ్డి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు డిమాండ్ చేసింది జాతీయ హోదా ఇవ్వాలని. ఇట్లాంటి అంశాలు బీజేపీ చేయాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా మోడీ వేవ్తో పాటు పదే పదే మతం ప్రాతిపదికన అంశాలను నమ్ముకొని ఎన్నికల్లో ఎమర్జ్ కావాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల వరకు అది పనిచేస్తుంది. అసెంబ్లీ వచ్చేసరికి లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ నామమాత్ర పార్టీగానే తెలంగాణలో మిగులుతూ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే సవీన్, విశాల్ కూడా ఉన్నారు, విశాల్తో కూడా మాట్లాడదాం. విశాల్, ఇప్పుడు సవీన్ చెప్పినట్టుగా గతంతో పోల్చుకుంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మెట్టు అన్నట్టుగా కొంచెం కొంచెం ఇంప్లిమెంట్ అవుతోంది. ఒక రకంగా తెలంగాణలో డెవలప్ అవుతూ వస్తోంది. బీజేపీ వైపు కూడా గాలులు వీస్తున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే మనం ప్రజల్లో కూడా ఒక ఛాన్స్ ఇద్దాము అనే ఆలోచన అయితే ఉండి ఆ విధంగా ఇప్పుడు మనం ఇదంతా అబ్జర్వ్ చేస్తే అలా కూడా ఆలోచించుకోవచ్చా? ప్రజలు కూడా ఆలోచన విధానంలో కూడా కొంచెం మార్పులు వచ్చాయి అని అనుకోవచ్చా బీజేపీకి సంబంధించి? రైట్. ముఖ్యంగా ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలకు ప్రజలు ఒక రకమైన తీర్పిస్తున్నారు. అదే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు ఒక రకమైన తీర్పు ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆలోచించే విధానం కొంత మార్పులు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అంటే కేంద్ర నాయకత్వంలో నరేంద్ర మోడీ ఉండాలి, అక్కడ నరేంద్ర మోడీ ఉంటే చాలు అన్నట్టుగా కూడా ఓటర్ల తీర్పు మనకి 2024లో కనిపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు వచ్చిన సమయంలో ప్రజల్లో తిరిగే అంటే ఎప్పుడు మన మధ్యనే తిరిగే అదేవిధంగా ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకు అదేవిధంగా ఎక్కువ క్యాడర్ ఉండడం అంటే ఎక్కువ చోట్ల దాని పేరు ఉండడం, ముఖ్యంగా అధికారంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉండడంతో ఎక్కువ మంది ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కొన్ని ప్రధాన కారణాలను కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవకతవకలు దాని మీద ఒక పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ సంబంధించి స్వయంగా విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆ కమిషన్ సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేట్టు పెద్ద ఎత్తున అప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్. అయితే అదే సమయంలో బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు కనుక సిబిఐకి అప్పగిస్తే తాము 2 రోజుల్లోనే దీని మీద యాక్షన్ తీసుకుంటామన్నట్టు కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. అయితే ఒక వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించారు. కానీ అప్పగించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆ కేసుకు సంబంధించి ఎట్లాంటి చర్యలు అయితే ముందుకు ఒక అడుగు కూడా పడలేదు. అంటే కొన్ని కేసులకు సంబంధించి కూడా బీజేపీ మీద ప్రభావం చూపాయనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగిన సమయంలో అంటే యాక్షన్ తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జనాల్లోకి తీసుకెళ్లింది. అదేవిధంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా చర్చలేపారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఒక 1 మినిట్. ఇప్పుడు ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ మేయర్లకు సంబంధించి మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది రాణా ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. రాణా ప్రతాప్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్లు అవుతారనుకున్నటువంటి వారు కొంతమంది, వైస్ చైర్మన్లు అవుతారనుకున్నటువంటి కొంతమంది, వాళ్ళందరూ కూడా అనూహ్యంగా కూడా ఈ రేస్ నుంచి కూడా తప్పుకున్నవారు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి వారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మున్సిపల్ చైర్మన్గా అవకాశం సాధించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మరో చోట్ల కొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇబ్రహీంపట్నం దగ్గర చూసాం మనం, ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ని, కౌన్సిలర్ని బీఆర్ఎస్ నేతలు ఇంట్లోనే నిర్బంధించారు, కిడ్నాప్ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో దాదాపు గంట పాటు కూడా ఈ ఎన్నికని వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చేజారిపడంతో ఇవాళ పూర్తిగా వాయిదా వేసి రేపటికి ఆ యొక్క చైర్మన్ ఎన్నిక కానీ ఉప చైర్మన్ ఎన్నిక అనేది కూడా రేపటికి వాయిదా వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు ఆదిలాబాద్ ఎన్నికల్లో మాత్రం చాలా బిగ్ ట్విస్ట్గానే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీలంతా కూడా ఖచ్చితంగా ఈసారి
తమ పార్టీ సంబంధించినటువంటి వారే పూర్తి స్థాయిలో చైర్మన్ పదవిని ఆశిస్తారనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలు బాగా భారీ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ పడినప్పటికీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి శిబిరంలో ఎక్కువ మంది ఇటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వెళ్ళడంతో అక్కడ పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇవాళ ఆదిలాబాద్ సంబంధించిన ఆమె ఒక ఆమె వచ్చి ఎమ్మెల్యే పాయలశంకర్ ఆధ్వర్యంలో ఇండిపెండెంట్కి సంబంధించిన వ్యక్తి ఇవాళ చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు మొత్తంగా 11 స్థానాలు కైవసం చేసుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ, 6 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెబల్గా కూడా ఆమె పోటీ చేశారు. బండారు అనుషా సతీష్ ఆమె అనూహ్యంగా ఇక్కడ చైర్మన్ అవ్వడం అనేది అందరూ ఊహించిన పరిణామంగా చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు అదే దీంట్లోనే సతీష్ అనే ఆమె వచ్చి స్వతంత్రంగా గెలిచింది కాబట్టి వారికి కూడా చైర్మన్ పీఠం అధిరోహించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇబ్రహీంపట్నం అయిపోయింది. తర్వాత కరీంనగర్ సంబంధించిన అంశంలో కరీంనగర్ గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఛేదించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన అనేక రకాలుగా కూడా పావులు కదిపాడు. దాని తగ్గట్టుగానే ఆయన కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, బీజేపీ పార్టీని తన భుజాలపైన మోసుకొని వచ్చి చివరి క్షణంలో అంటే ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోవడం, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా బీజేపీ పార్టీకి కానీ బండి సంజయ్ కానీ సపోర్ట్ లేకపోవడం వల్ల మేయర్ పదవి అనేది దక్కించుకోలేకపోయారు. కానీ ఈసారి అనూహ్యంగా చాలా ఎక్కువ స్థానాలను సాధించడం, తర్వాత పోటీలో బీఆర్ఎస్ పార్టీ తప్పుకోవడం వల్ల పూర్తిగా 38 వార్డులు గెలుచుకున్నారు కాబట్టి వారికి అనూహ్యంగా వాళ్ళ కరీంనగర్ మేయర్ పీఠాన్ని గెలుచుకునే అవకాశం బీజేపీకి లభించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు చాలామంది ఇవాళ స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినటువంటి వార్డులో కౌన్సిలర్లు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ మెజారిటీ సభ్యులు ఆయా యొక్క మున్సిపాలిటీలో కానీ ఆయా యొక్క కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీలో వారు తీర్థం పుచ్చుకొని ఇవాళ వారు మంచి పోస్టుల్ని తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇంకా జగిత్యాల విషయానికి వస్తే మాత్రం ఇదొక చాలా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అంటు పెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన ఈసారి తన అనుచరులకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ రాకపోవడము, దాంతోపాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ తన అనుచర వర్గాన్ని కూడా దింపి ఆయన కూడా కొంతమందిని గెలిపించుకోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ఇటు సంజయ్ కుమార్ పైన ఆయన ఆగ్రహంతో తన అనుసరులైనటువంటి వారిని రెబల్స్గా కూడా ఆయన నిలబెట్టారు. రెబల్స్గా నిలబెట్టిన తర్వాత దాదాపు 14 మందిని ఆయన గెలిపించుకున్నారు. సో అక్కడ గెలిపించుకున్న నేపథ్యంలో వారు ఆ 14 మంది అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే జగిత్యాల మేర్పీఠాన్ని వారు కైవసం చేసుకోవడానికి. సో ఎట్టకేలకి ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఏఐసిసి సెక్రటరీ సవాంగు, అలాగే సంజయ్ కుమారు, తర్వాత జీవన్ రెడ్డి వీళ్ళందరితో కూడా కలిసి చర్చలు జరిపిన తర్వాత కేడర్లో కూడా కాస్త అయోమయం అనేది కాస్త ఉన్నింది. అయితే జీవన్ రెడ్డి కొన్ని డిమాండ్లు పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఖచ్చితంగా 2.5 సంవత్సరం అంటే మా మద్దతుదారులకి ఇది చైర్మన్ పదవి 2.5 సంవత్సరం ఇస్తే వైస్ చైర్మన్ వారి వర్గానికి ఇచ్చేట్టుగా, లేక తర్వాత వారు మొదటగా చైర్మన్ అయితే మాకు వైస్ చైర్మన్ అయ్యేట్టుగా, దాంతోపాటు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలో, అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల అంశంలో కూడా చిరు సమానంగా ఇవ్వాలన్న దానిపై కూడా కాస్త ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పార్టీకి వీర విధేయత ఉన్నాను కాబట్టి నా సీనియారిటీని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని నా సలహాలు కూడా మీరు తీసుకోవాలనేసి కూడా నిన్న ప్రగతి భవన్లో పంచాయతీ పెట్టినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఒక అంచనాకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దాంతోపాటు ఒక హుజురాబాద్ మున్సిపల్ సంబంధించిన విషయంలో హుజురాబాద్ మున్సిపల్ కి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఎస్సీ మహిళకి కేటాయించినటువంటి దీంట్లో అభ్యర్థులు తీవ్ర పోటీ అనేది మొదటి నుంచి ఉంది. అయితే రేసులో సొల్లు సునీత, చందమల్ల పుణ్య, బండాల వెన్నెల వంటి వారు ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినటువంటి ఆమెకే ఇవాళ అవకాశం వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చాలా ఇంకా పరిణామాలు ఉన్నాయి. ఇంకా సాయంత్రం 5 గంటల లోపల ఇంకా జరగాల్సినటువంటి వారిని ఎన్నిక ఉంది కాబట్టి నాటకీయ పరిణామాలను ముగిసిన తర్వాత అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని చైర్మన్ పదవులు తీసుకునే అవకాశం ఉంది. మిగతా రేపటి వరకు రేపటితో మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.
సో చూశారు కదా సవీన్ పూర్తి డీటెయిల్స్ అయితే అందించడం జరిగింది. విశాల్ దగ్గర నుంచి మిగతా రిపోర్టర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి మేయర్కి సంబంధించి అలాగే ఈ చైర్మన్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు డిబేట్ ముగిద్దాం. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.